హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో తమ్నైల్లో చూసే ఉంటారు కదా. 4 లేయర్స్ ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా చేయాలో ఈరోజు ఈజీగా నేర్చుకుందాం. దీనికోసం నేను ఒక ఫుల్ శారీ తీసుకున్నాను. ఒక శారీతోని ఈ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను. దీనికి లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ బాటమ్కి, 1/2 మీటర్ టాప్కి అన్నట్టుగా తీసుకున్నానండి. ఇది 4 ఫోల్డింగ్స్లో ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా లైనింగ్ వచ్చేసి దీనికి నడుము వచ్చేసి 29 అండి. సో 7.5 ఇంచెస్ తీసుకున్నాను. దానికి 2 ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసుకొని 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి 40 అండి. నేను 36 తీసుకుంటున్నాను లెంత్ వచ్చేసి. ఇది ఇలాగా చుట్టూ నేను ఇది కోన్ షేప్లో ఫోల్డ్ చేయలేదండి, నార్మల్ ఫోల్డింగే చేశాను. లైనింగ్ కోన్ షేప్ కావాలంటే కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. సో నేను ఉన్న క్లాత్తో అడ్జస్ట్ చేయడానికి ఇలాగా నార్మల్ ఫోల్డింగ్సే, ముందు క్లాత్ సెంటర్కి ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేశాను. అలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను. దీన్ని సేమ్ లెంత్ వచ్చే వరకు చివరి వరకు కూడా అలాగే చూసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాం. ఇలా మార్క్ చేసుకోకపోతే ఏమవుతుందంటే స్ట్రైట్ ఫోల్డింగ్ సైడ్ ఏమో కరెక్ట్గా ఉంటుంది, క్రాస్ వచ్చి చివరికి వచ్చేసరికి కిందకి ఎలబడిపోయినట్టు ఉంటుందండి. సో ఇలా చేసుకుంటే మనకి రౌండ్గా వచ్చినట్టు ఉంటుంది, కోన్ షేప్ లాగా. అది అయిపోయింది. ఇప్పుడు శారీ తీసుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి బార్డర్స్ కట్ చేసుకుంటున్నానండి. డబుల్ కలర్ వచ్చింది బార్డరు. శారీ ఏమో లైట్ క్రీమ్ కలర్లా ఉంటుంది. కిందన బార్డర్ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో బార్డర్స్ ఇచ్చారు. నేను ఎల్లో బార్డర్ ముందు కట్ చేసుకొని తీసుకుంటున్నాను. పింక్తో అలా స్టిచ్చింగ్ చేసేద్దాం అనుకున్నాను, కానీ అంత లుక్ ఉండదనేసి తర్వాత పింక్ కలర్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఎల్లో కలర్ ముందు కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పింక్ కలర్ కూడా తీసి కట్ చేసుకుంటున్నాను. ముందుగా 1 మీటర్ బాడీ పార్ట్ కోసం కట్ చేసి పక్కన ఉంచేసానండి. మిగిలినవే బార్డర్స్ తీసి కట్ చేసుకుంటున్నాను, మిగిలిన పార్ట్ అంతా. ఇలా టోటల్గా 2 కలర్స్ కూడా బార్డర్స్ తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసే టైంలో యూజ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంటుందండి. ఎవరికైనా కావస్తే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. మిగిలిన వైట్ పార్ట్ని ఇప్పుడు ఇలా పెట్టుకొని 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకున్నానండి. సెంటర్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని దీన్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని సరిగ్గా చూసుకోవాలండి. క్లాత్ జరిగిపోతూ ఉంటుంది, మనం చూసుకోవాలి. దీనికేమో నడుముకి 29 ఇంచెస్కి చూసుకొని ఫోల్డ్ చేసుకున్నాను, అంటే 7.5 ఇంచెస్కి చూసుకొని మార్క్ చేసుకుంటున్నానండి. నడుము 7.5 ఇంచెస్కి అది అలా రౌండ్గా మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది ఒక లేయర్కి అండి, ఒక లేయర్కి తీసుకుంటున్నాను అనమాట. ఇలాగా 36 ఇంచెస్కి చుట్టూ ఒక కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కూడా చుట్టూ గేరా రావాలి కదండి మనకి. దానికి సరిపడినట్టుగా ఇలాగా నీట్గా మార్క్ చేసుకొని మొత్తంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. క్లాత్ అది కదిలిపోతూ ఉంటుంది, కొంచెం అది చూసుకొని జాగ్రత్తగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్నవన్నీ కూడా ఒక సర్కిల్ షేప్లో వస్తుందండి, అది అలా డ్రా చేసుకోవాలి. లైన్గా మార్కింగ్స్ అన్నీ కలుపుకొని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇది మధ్యలో ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో తీస్తున్నానండి. ఫుల్గా కవర్ అవ్వట్లేదు, అందుకనే జూమ్ చేసి తీయడానికి దానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో ఇలా కట్ చేసుకోవాలండి. దీనికి
ఈ కోన్ షేప్కి కంపల్సరీగా మనం ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలండి, డైరెక్ట్గా రాదు. అలా డైరెక్ట్గా రావాలంటే పెద్ద పన్నా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. శారీ పన్నా కూడా సరిపోతుంది దీనికి, పెద్ద పన్నా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎలా అయినా కొంచెం అటాచ్మెంట్ అన్నది వస్తుంది. సో పైన 2 లేయర్స్కి కూడా క్లాత్ అటాచ్ చేసుకుంటున్నానండి. ఇలాగా కట్ చేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటున్నాను దీనికి. అది అటాచ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇది ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఏ పార్ట్గా పార్ట్ నీట్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అలా తీసేసుకుంటున్నానండి. దీని మీద మనం లైనింగ్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందు మీద పెట్టేసుకొని కరెక్ట్గా ఇందులో పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏ పార్ట్గా పార్ట్ అలా తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక లేయర్ అయ్యిందండి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. దానికి 1/2 మీటర్ క్లాత్ పక్కన ఉంచాను కదా, అది ఇలాగా సెంటర్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఫోల్డ్ చేసుకొని లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి బాడీ లెంత్ వచ్చేసి. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అదొక లైన్ గీసుకున్నాను. అక్కడ నుండి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి, చెస్ట్ వచ్చేసి 32 అండి. 8 ఇంచెస్, 8 + 2 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. 8 + 2 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. కిందన కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్నాను. కిందనైతే 7 ఇంచెస్ అండి, 28కి అది కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ డాట్స్కి ఎక్స్ట్రా వస్తుంది అనేసి. సో నెక్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలాగా ప్రస్తుతానికి నెక్ అయితే కట్ చేయట్లేదండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాము నీట్గా. నెక్ డిజైన్ అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు, సో అందుకని కట్ చేయలేదు, డాట్ పెట్టేసి వదిలేసాను. స్టిచ్చింగ్ చేసినప్పుడు అప్పుడు కట్ చేసుకుంటాను. బ్యాక్ నెక్ మ్యాక్సిమం స్క్వేర్ నెక్ పెట్టానండి. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ నెక్కి లాస్ట్లో కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అలాగా పైన పెట్టి మామూలుగా ఒక లైన్ మార్క్ చేసుకున్నాను, అంటే పీస్ అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకోవడానికి అనేసి. ఇప్పుడు దీన్ని బట్టి ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద డ్రా చేసుకొని, ఇది ప్రిన్స్ కట్ తీసుకోవాలనుకుంటున్నానండి, అందుకని పేపర్ మీద డ్రా చేసుకుంటున్నాను. ముందు పేపర్ కూడా సేమ్ మనకి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి తీసుకోవాలి. నాకు పేపరు లెంత్ తక్కువ వచ్చింది, కానీ ఒక షేప్ పార్ట్ కోసమే నేను ఇలా తీసుకుంటున్నాను. ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకొని ఇలా పేపర్ మీద డ్రా చేసుకుంటున్నానండి. సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలాగ అవుట్ఫిట్ ఎలా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇందు మీద నెక్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3.5 ఇంచెస్, చంక డౌన్ 6 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి లాస్ట్లో తీసుకోవచ్చు. 6 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ లాస్ట్లో తీసుకుంటానండి, అది అంచునాకి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కిందన వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి అండి, స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి మనం డాట్ ఎలా పెట్టుకుంటాం బ్లౌజ్కి ఆ విధంగానే మార్క్ చేసుకోవాలండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ తర్వాత 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అది అలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సెంటర్లో 4 ఇంచెస్కి మళ్ళీ పైనుంచి సెంటర్ పాయింట్కి వచ్చేసి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఇవి రెండు కలిపి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇది ఇలాగా చంక వైపుకి ఆ లైన్ అలా ఎక్స్టెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకుంటున్నాను. ప్రిన్స్ కట్ కావాలంటే మన దాంట్లో ఉంటుంది చూడండి, బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అదిని, అది చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమైపోద్ది, మన వీడియోస్లో ఉంటుంది.
సో ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా 2 పార్ట్స్ వస్తాయండి. నేను ఈ మెయిన్ పార్ట్ కోసమే పేపర్ మీద కట్ చేశాను. అంటే లైనింగ్ మీద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కదండి, ఖర్చులకు వాటికి సరిపోదనేసి పేపర్ మీద ముందు తీసుకున్నాను. చూడండి 2.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ షోల్డరు, 6 ఇంచెస్కి చంక డౌన్ తీసుకున్నాను. నెక్స్ట్ బాడీ వచ్చేసి 11 ఇంచెస్కి బాడీ మార్క్ చేసుకుంటున్నాను. ఒక లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ తీసేసుకున్నాను. నెక్స్ట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. నెక్ కిందన 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని, మీకు పేపర్ మీద చెప్పాను, ఇందు మీద కూడా మీకు అర్థం అవ్వాలని మళ్ళీ ఇందు మీద కూడా చెప్తున్నానండి. ఇలా 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. పైనుంచి సెంటర్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అది షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత కిందన మనం డాట్కి 3 ఇంచెస్ తీసుకొని తర్వాత అది 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా తీసుకున్నానండి. 3 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకున్నాను. టోటల్ అంతా 5 ఇంచెస్ అవుతుందండి. అందులో సగం 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలాగా ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకున్నానండి. అక్కడి నుంచి ఆ పాయింట్ దగ్గర నుంచి చంకకి ఇలాగా రౌండ్గా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ఇదిగోండి పార్ట్ ఇది ఖర్చుతో కట్ చేసుకుంటున్నానండి. మనం కరెక్ట్గా మార్కింగ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచి కట్ చేసుకోవాలి. కింద బాడీ పార్ట్ వరకు చంక వరకు తీసుకోవాలండి. ఇది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇందు మీద ఫస్ట్ పార్ట్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా మనం ఈ ఖర్చులు అతుక్కోవడానికి వీలుగా ఉండేలాగా ఒక 1/2 ఇంచ్ లోపల వైపు, చివర్లు కాదండి లోపల వైపు, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకొని కట్ చేసుకోవాలండి. అది సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. చూడండి ఇది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇలా 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకొని ముందు ఫోల్డింగ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ అనమాట, అది పెట్టి కట్ చేసుకుంటున్నామండి ముందు. మరి సెంటర్లోని మనం ఉక్సులు అవేం పెట్టుకోం కదా ఫ్రాక్కి, అందుకని అలాగా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ డిజైన్ ఉంటే బాగుంటుంది, వైట్ అన్నది ఇంకా డల్ వైట్ అండి అది, సో అదంత లుక్ ఉండదనేసి ఈ పింక్ అండ్ ఎల్లో షేడ్ది బాడీ పార్ట్కి వచ్చేలాగా ఎలా అరేంజ్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. మీరు గమనించారో లేదో నెక్స్ అనేవి తీయలేదు, స్టిచ్చింగ్ టైంలో కట్ చేసుకొని తీసుకుంటాను. ప్రెజెంట్ నార్మల్గా కటింగ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్లో పార్ట్ 1 అయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 మిగిలిన పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పార్ట్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ తీసి ఇందు మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని నీట్గా మనకి ఎక్కడ సెట్ అవుతుందో పార్ట్ చూసుకొని ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి. మనకి ఖర్చులు అవి కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా పక్కన పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసి తీస్తామండి. ఇప్పుడు బాడీ పార్ట్ అయినట్టు హ్యాండ్స్ ఇంకా తీయలేదు మనం. హ్యాండ్స్కి వచ్చేసి లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ని ఇందాక ఒక లేయర్ కట్ చేయగా మిగిలిన పార్ట్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ఒక లెవెల్లో ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇది సెకండ్ లేయర్ కోసం నేను కట్ చేసుకుంటున్నాను. ఈ పార్ట్ వచ్చేసి దీన్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా పింక్ కలర్ అన్నది కట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇవి కరెక్ట్గా చూసుకోవాలండి. ఇది శారీ క్లాత్ కదా, కొంచెం జరిగిపోతూ పైకి కిందకి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసుకుంటున్నాను. క్లాత్ లెవెల్ చేసుకుంటున్నాను. ఇలా లెవెల్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. క్లాత్ పెట్టుకొని ఇప్పుడు కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది మనం ఫస్ట్ లేయర్ ఎలాగైతే చేసుకున్నామో ఇది కూడా అదే విధంగా కోన్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ నడుముకి అక్కడ 9 ఇంచెస్ ఎలా తీసామో ఇక్కడ 9 ఇంచెస్కి అలాగే మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని లెంత్ వచ్చేసి దీనికి 25 ఇంచెస్ తీసుకున్నానండి. దీని లెంత్ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ ఏ విధంగా తీసుకున్నానంటే ఇది లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్ అలాగా ఇంకా వేస్ట్ అవ్వకుండా ఆ లెంత్ మొత్తం అలా తీసుకున్నానండి. అది అలా 25 ఇంచెస్ వచ్చింది. సో ఆ 25 ఇంచెస్కి రౌండ్గా మార్క్ చేసేసుకున్నాను. నడుము దగ్గర నుంచి ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని ఆ మార్క్స్ అన్నీ కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా డ్రా చేసుకొని అది అలా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది సెకండ్ లేయర్ అనమాట మనకి. సో ఇప్పుడు ఇది సెకండ్ లేయర్. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నవి దీనికి అటాచ్ చేసుకుంటాం అనమాట. పింక్ కలర్ క్లాత్, ఎల్లో కలర్ క్లాత్ దీనికి అటాచ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఇది మిగిలిందండి, మొత్తం అన్నీ కట్ చేసేగా ఇది మిగిలింది. దీంతో హ్యాండ్స్ సెట్ చేయాలి. నేను లేయర్స్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఏ మోడల్లో హ్యాండ్ పెడితే బాగుంటుందా అని చెక్ చేస్తున్నాను. ఒకటి నేను ఏంటంటే హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి స్టిచ్చింగ్ టైంలో డిసైడ్ అవుతానండి. ముందుగా ఏదో అనుకుంటాను, చాలా రకాల ఆలోచనలు వస్తాయి కానీ స్టిచ్చింగ్ చేయను, అదే కటింగ్ చేయను. ఇంకా లాస్ట్లో కటింగ్ చేస్తానన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ ఇది మిగిలింది కదా, ఇలా ఫోల్డింగ్ చేసి పెడదామా ఎలా పెడదామో అని ఆలోచించాను. ఇంక ఇప్పుడు క్లాత్ సరిపోతుందో లేదో అని లాస్ట్లో చూద్దాంలే అని వదిలేసానండి. సో టోటల్గా మొత్తం ఇది కటింగ్ అండి, బాడీ కటింగ్ మొత్తం వచ్చి ఇది. నెక్స్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ టైంలో కట్ చేసుకుంటాను, హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ టైంలో కట్ చేసుకుంటాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.